వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి బీజేపీ విజయ సంకల్ప పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ వైపు ప్రపంచ దేశాలు మెచ్చిన నేత ప్రధాని నరేంద్ర మోడీ ఓవైపు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశ భద్రత, రక్షణ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మోడీ విశేష కృషి చేశారన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బూత్ కమిటీ సభ్యులు హాజరు కావడం అభినందనీయమన్నారు. ఈ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. సమ్మేళనంగా మనకి కానీ అభివృద్ధిలో వెనుకబడి ప్రాంతం చేసే శక్తి और पिछले 15 दिन से मैं तेलंगाना का प्रवास कर रहा हूँ और जो माहौल मोदी जी के पक्ष में बना है इससे हम तेलंगाना के 17 में से 12 लोकसभा सीट जीतने जा रहे हैं। इस 12 लोकसभा सीट में आपके सीताराम नायक भी है। पिछले 500 साल का जो एक कलंक था उस कलंक को मिटाने का काम राम मंदिर बनाने के बाद मोदी जी ने किया है। ये हमें गौरव की बात है। इस राम मंदिर बनाने के बाद उस राम मंदिर बनाने वाले के लिए कर्जा चुकता करने का एक मौका हमें मिला है। वो सीताराम नायक को वोट देके वो कर्जा हम चुकाएंगे कि आपको आज तय करना है। ఒకసారి సీతారామన్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఒక కలెక్టర్ బియ్యం ఇస్తూ ఉంటే ఆమె అడిగింది, నాయన మీ సర్కారు, మీ కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఈ బియ్యం మీరు ఇస్తున్నారా నేను ఇస్తున్నారా అనేది ఆయన ముఖం చాటేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది. దీన్ని బట్టి ప్రజలు గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం 75 పైసలు ఉంటే 25 పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు అనేది తెలిసిపోయింది. అందుకోసమే ముఖం చాటేసుకున్నారు. ఆ ఒక్క విషయం పథకం చాలు కదా. ఏ పథకం చూసినా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలతోనే సంబంధం లేకుండా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకే ఈ ఫండ్ను పంపించేటట్టు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరుతా ఉన్నాం. మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీయులు సీతారాం నాయక్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో వారు ఇదే మానుకోట నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వారు పోటీ చేస్తూ ఉన్నారు. సంస్థాగతంగా మా బూత్ కమిటీ ప్రెసిడెంటు ప్రతి బూత్ నుంచి 3 చొప్పున సుమారు 1900 బూతులు ఉన్నటువంటి మానుకోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బూత్కు 2 లేక ముఖ్యమైన నాయకుల్ని ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది. బూత్ అధ్యక్షుడితో పాటుగా ఇంకొకరు 2 ముఖ్య నాయకులను పిలుచుకోవడం జరిగింది. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలనేది మొదటి సంకల్పం. మరి ఏ రకంగా ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి బూత్లో మినిమం మేము 370 ఓట్లు, గతంలో వచ్చిన దాని మీద 370 ఓట్లు అదనంగా ప్రజల దగ్గరికి పోయి ఒప్పించి మెప్పించి నరేంద్ర మోడీ గారి పథకాలు ఈ మానుకోట నియోజకవర్గంలో సుమారు 3 లక్షల చిల్లర 3,82,000 3,90,000 మంది